ఆశావహమైన మాట ఒకటి చెబుతా సరిగ్గా. అనేక రకాల ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి అనుకుంటున్నాం కదా మనం. ఈ ఘోరాలు నేరాలు జరగడం వల్లే, ఇవి బాగా పెరగడం వల్లే త్వరలో కృతయుగం రాబోతుందమ్మా. కృతయుగం రాబోతుంది, సంతోషించండి సంతోషించండి. కలియుగం అనగానే 4,32,000 సంవత్సరాలు, ఇప్పుడు ఇంకా 5,150 సంవత్సరాలే అయింది, ఎప్పుడు వస్తుంది అని కంగారు పడక్కల. యుగాల్లో ఎప్పుడు అంతర్యుగాలు ఉంటాయి. ప్రతి 12,000 ఏళ్లకి 4 యుగాలు మారిపోతూ ఉంటాయి. ఇది కూడా వ్యాసభారతంలో భాగవతంలో కూడా ఉంటుంది. అంతర్యుగాలు అంటారు. 4,32,000 పెద్ద ప్రణాళిక. అందులో మళ్ళీ సబ్ ప్లాన్ అంటారే, అది ఒకటి ఉంటుంది ఇక్కడ. ప్రతి 12,000 ఏళ్లకి ఒక యుగం మారిపోతుంది. అంటే దాని లెక్క ఏమిటంటే కలియుగం 4,400 సంవత్సరాలు, కృతయుగం 4,400 సంవత్సరాలు, త్రేతాయుగం 3,300 సంవత్సరాలు, ద్వాపరయుగం 2,200 సంవత్సరాలు, కలియుగం 1,200 సంవత్సరాలు. 1,200 సంవత్సరాలకి మళ్ళీ మార్పు వస్తూ ఉంటుంది ఖచ్చితంగా. అటువంటి మార్పులు ఇదివరకు వచ్చాయి, మళ్ళీ వస్తాయి, కంగారు పడక్కల. ఈ 4,400, 3,300, 2,200, ఈ 1,100 ఇవి కలిపితే మళ్ళీ 12,000 అవుతుంది సరిగ్గా. 12,000 ఏళ్లకోసారి రౌండ్ జరుగుతూనే ఉంటుంది. దేవీ భాగవతంలో చెబుతారు, వ్యాస భారతంలో చాలా స్పష్టంగా ఉంటుంది ఈ మాట. అందుకని త్వరలో కృతయుగం రాబోతోంది. మీరెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. మన మనస్సు దానికి సిద్ధంగా చేసుకుంటే చాలు. ఆ విషయాన్ని వ్యాసుడు హరివంశ మహాపురాణంలో స్పష్టంగా చెబుతాడు. అత ఊర్ధ్వం చ్యుతే ధర్మే గుణహీనా ప్రజాస్తతః శీల వ్యసనవాసాద్య ప్రాప్స్యంతే హ్రస్వమాయుషః ఆయుర్హాన్యా బలగ్లానికి బలగ్లాన్యా వివర్ణత వైవర్ణ్యాత్వ్యాధి సంపీడా నిర్వేదో వ్యాధిపీడనాత్ నిర్వేదాత్మసంబోధక సంబోధాత్ ధర్మశీలత ఏవం గత్వా పరాం కాష్టాం ప్రపత్స్యంతే కృతం యుగం అని వరుసగా ఈ కాలచక్రం ఎలా మారుతుందో చెబుతున్నాడు. అంచేత మన కాలం కూడా మారడానికి సిద్ధంగా ఉంది, మనం కంగారు పడక్కల. ఈ సంవత్సరాల క్రమంగా మారి ఈ రౌండ్, ఈ ఆవృత్తి ముగిసి అక్షయనామ సంవత్సరం వచ్చే నాటికి కృతయుగం ఏర్పాటుకి రంగం సిద్ధమవుతుంది. ఎలా అంటే అత ఊర్ధ్వం చ్యుతే ధర్మే, ఈ అధర్మం బాగా పెరుగుతుంది. మనం పెరగనీయకూడదండి, గమనించండి, మనం పెరగనీయకూడదు, కానీ అది పెరుగుతుంది. ఒక మొక్కకి నీళ్లు పోస్తున్నామండి, మనం మంచి పనే చేస్తున్నాం కదా, మనం దగ్గర కూర్చుని సాగతీసామా ఊడిపోతుంది. అలా సాగతీస్తే నువ్వు పోయాల్సిన నీళ్ళు ఏదో పోసేస్తే మొక్క దానంతరం అది పెరుగుతుంది కదా. అంచేత పాపం విషయంలో ఎలా ఉండాలంటే మనం దగ్గరుండి నీళ్లు పోయొద్దు, కానీ అది పెరుగుతుంది. కంగారు పడిపోక, నువ్వు చేయకు. దాన్ని పెంచడం కోసం మళ్ళీ ఇంకా ఎక్కువ చేసేయకూడదు, అది తప్పది. అత ఊర్ధ్వం చ్యుతే ధర్మే, ధర్మం చ్యుతి ఉంటుంది కలియుగంలో, తప్పదండి. ఎవరి స్వార్థం వాడది. పిల్లలు చదువుల్లోనే ఉన్నాయి వాళ్ళ స్వార్థాలు. ఇదివరకు ఎప్పుడు సత్యం ధర్మం వీటి గురించి చెప్పేవారు, మార్కుల గురించి చెప్పేవారు. ఇప్పుడు అందరూ మార్కులు ముఖ్యమైతే మూర్ఖులు తయారవుతారు. మార్కులు ఎవరికైనా వస్తాయి, మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి. జ్ఞానం మాత్రం కష్టపడి ఆర్జిస్తేనే వస్తుంది. కానీ ఇవాళ మనం ఎంతమంది జ్ఞానం గురించి పట్టుబడుతున్నాం పిల్లల దగ్గర? మార్కులు. ఎందుకంటే మనకు బయట చెప్పుకుందుకు మార్కులు కావాలి. ఈ ద్వారంలో మార్పు రావాలంటే అనుభవాలు బాగా పెరగాలి. చ్యుతే ధర్మే గుణహీనా ప్రజాస్తతః, ప్రజల్లో ఎక్కువ మంది గుణహీనులైపోతారు, శీలం కోల్పోతారు, సత్ప్రవర్తన గురించి మాట్లాడరు అసలు. ఎవరిని అడిగినా నాకిద్దరు మీకు ముగ్గురు అంటూ ఉంటారు, అంతే. ఇంక వేరే చెప్పక్కర్లేదు వివరాలు. ఇంకా అంతే. ఇక శీలం గురించి మాట్లాడకూడదు, అది మహాపాపం. అది ఇంకా పైగా మోడర్న్ అని చెప్తారు. మోడర్న్ అంటే వంకర సంబంధాలు అన్నమాట. అందుకని గుణహీనా ప్రజాస్తతః శీల వ్యసనమాసాద్య, ఈ శీల వ్యసనం కారణంగా శక్తి కోల్పోయి ప్రాప్స్యంతే హ్రస్వమాయుషః. ఒక స్త్రీకి ఒక పురుషుడితోనే సంబంధం, ఒక పురుషునికి ఒక స్త్రీతోనే సంబంధం. ఈ సంఖ్య ఎంత పెరిగితే ఇంటూ 5 అన్నేళ్ళు ఆయుర్దాయం తగ్గిపోతుందండి శాస్త్రం చెప్పిన మాట. ఇంటూ 5 దాని ప్రకారం లెక్కనే చేసుకోండి అందరూ కూడా, మొహమాటం వెళ్ళాయి. ఒక స్త్రీ ఒక పురుషుడితోనే ఉంటే 100 ఏళ్ళు ఆయుర్దాయం ఖాయం. ఒక పురుషుడు ఒక స్త్రీతోనే అలా సంబంధం ఉంటే 100 ఏళ్ళు ఆయుర్దాయం ఖాయం. వేరే కారణాల వల్ల వారి ఆయుర్దాయాలు తగ్గచ్చేమో, కానీ ఈ వ్యవహారాల వల్ల తగ్గవు. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడితే బాగుండదు ఈ విషయం, కానీ చెప్పాలి కాబట్టి చెబుతున్నా. చరమధాతువు అంటారు, సప్తమ ధాతువు. అన్నం తింటాం మనం, అది మొదటిది. అన్నం అన్నరసంగా మారుతుంది, అది రెండవది. అది రక్తంగా మారుతుంది, అది మూడవది. అది మాంసంగా మారుతుంది, అది నాలుగవది.
ఆ మాంసం నుంచి ఎముకలు కొవ్వు ఏర్పడుతుంది, అది ఐదోది. ఆ కొవ్వు నుంచి ఎముకలు ఏర్పడతాయి, అది ఆరోది. ఆ ఆరోదాని నుంచి మూలగా ఏర్పడుతుంది, అది ఏడవది. అది పురుషులలో వీర్యంగా మారుతుంది, స్త్రీలలో రక్తంగా మారుతుంది. ఆ ఏడవ దాన్ని చరమధాతువు అంటారు. దాన్ని కోల్పోకూడదు. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్యమే. ఖచ్చితంగా వివాహం జరిగే వరకు అమ్మాయిలకి అబ్బాయిలతో కానీ అబ్బాయిలకి అమ్మాయిలతో కానీ ఎటువంటి సంబంధం ఉండడానికి వీల్లేదు. అటువంటి విద్యా వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకుంటేనే బలిష్ఠులైన యువతీ యువకులు ఉంటారు, వారికి బలిష్టమైన సంతానం కలుగుతుంది. ఇప్పుడు రకరకాల కారణాల వల్ల అందరూ అన్నీ కోల్పోతున్నారు. దాన్ని వ్యాసుడు హరివంశ మహాపురాణంలో చెప్పాడు, 5000 ఏళ్ల క్రితం చెప్పాడు. శీల వ్యసనమాసాధ్య ప్రాప్స్యంతే హ్రస్వమాయుషక. అందరూ ఆయుర్దాయాలు తగ్గిపోతున్నాయి, మీరు గమనించండి. పెరిగే వాళ్ళు కొంతమందికి పెరుగుతున్నాయి వైద్య సౌకర్యాల వల్ల, కానీ 25 ఏళ్లకే గుండెపోట్లు వస్తున్నాయి. 25 ఏళ్ల వాళ్ళలో చాలామందికి బీపీ షుగర్లు ఉన్నాయండి. వాళ్ళు 25 ఏళ్లకి బీపీ షుగర్ ఏమిటమ్మా అర్థం లేకుండా. 70 ఏళ్ల వాళ్ళకు కూడా ఉండేవి కాదు పూర్వం. ఇక్కడ 25 ఏళ్లకు బీపీ షుగర్, 18 ఏళ్లకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు, మన పత్రికలో వచ్చింది. 18 ఏళ్ల కుర్రాడు. అంత ఒత్తిడి ఉందన్నమాట అతని గుండె మీద. ఇదే హ్రస్వమాయుష అంటే. ఆయుర్హాన్య బలగ్లానికి, ఆయుర్దాయం తగ్గిపోతుంటే బలం తగ్గిపోతుంది. బలగ్లాన్య వివర్ణత, బలం తగ్గిపోతుంటే శరీరం రంగు మారిపోతుంది. వైవర్ణ్యాత్ వ్యాధి సంపీడ అంటే పాండురోగం, పాండురాజుకు వచ్చిన రోగం అదే. ఆయన మంచి యువకుడే, కానీ పాండురోగం వచ్చింది, శక్తి కోల్పోయాడు మొత్తం ఇక్కడ. అందుకే సంతానహీనుడు అయ్యాడు, దేవతల సంతానం ఇవ్వవలసి వచ్చింది. ఆ వైవర్ణ్యాత్ వ్యాధి పీడన, అప్పుడు వ్యాధులు వస్తాయి ఖచ్చితంగా. అప్పుడు ఏమవుతుంది తెలుసా, అక్కడి నుంచి మళ్ళీ మారుతుందనే చక్రం. ఇలాగ ముందు ప్రజలు ధర్మాన్ని వదిలిపెట్టారు, ధర్మాన్ని వదిలిపెడితే శీలం కోల్పోయారు, శీలం కోల్పోవడం వల్ల ఆయుర్దాయం పోయింది, ఆయుర్దాయం పోతే బలం తగ్గింది, బలం తగ్గడం వల్ల అనారోగ్యాలు వచ్చాయి, రంగు మారిపోయింది, రంగు మారిపోవడం వల్ల వ్యాధులు వచ్చాయి. ఇప్పుడు వ్యాధుల దగ్గర నుంచి మారుతుందండి. నిర్వేదో వ్యాధి పీడనాత్, వ్యాధి మనకి మేలు చేస్తుంది. వ్యాధి వచ్చి మంచం మీద ఉన్నాడు అనుకో, ఆ స్త్రీ అయినా పురుషుడైనా ఏం ఆలోచిస్తారండి? ఏముంది ఆలోచించడానికి, బయటికి వెళ్ళడానికి లేదు. ఎవరన్నా వచ్చి పలకరిస్తారంటే పలకరిస్తారో లేదో చెప్పలేం. కాబట్టి ఏం చేస్తాడు, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ అంతే కదా. ఆయన ఎవడన్నా పలకరించడానికి వెళ్ళిన వాళ్ళు కదా, పోలేండి తాతగారు రామకృష్ణ అనుకోండి అంటారు, అంతేనా? అది జరిగే మేలండి. మంచం మీద పడిన వాళ్ళకి గొప్ప మేలు ఏమిటి అంటే, నువ్వు భగవన్నామస్మరణ తప్ప ఇంకేమీ చేయలేవు, కాబట్టి అది నీకు భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావించమన్నాడు వ్యాసుడు. అంచేత వ్యాధి వస్తే కంగారు పడిపోవద్దు. కాస్త ఖాళీ దొరికింది, ఆఫీసుకి 4 రోజులు సెలవు పెట్టచ్చు, ఇంట్లో కూర్చోవచ్చు. కాలు ఏదో విరిగింది అనుకోండి, కాలు వేలాడదీస్తారు, సుఖంగా ఉయ్యాల మీద కాలెట్టినట్టుగా ఉంటుంది హాయిగాను. గంటకు ఒకడు వస్తాడు, 2 యాపిల్ పళ్ళు పట్టుకొస్తాడు. మనం బాగుంటే ఎవడొస్తాడండి మన ఇంటికి? అంచేత అనారోగ్యంలో కూడా కొన్ని సౌకర్యాలు ఉన్నాయి ఖచ్చితంగా. భార్య ఖచ్చితంగా ఎదురుగానే ఉంటుంది, మనకు ఆరోగ్యం అంతా బాగుంటుంది. ఆవిడ ఎందుకు ఉంటుంది? మహిళా మండలి మీటింగ్కి వెళ్ళిపోతుంది, లేకపోతే ఎన్నికల్లో పాల్గొంటే ఎండల్లో ప్రచారం చేసుకుంటే. అయితే మా ఫ్రెండ్ పాల్గొంటుంది, నేను వెళ్ళిపోవాలంటే. మొగుడికి బాగోకపోతే ఆ వంకని ఇంటి దగ్గరైనా ఉంటుంది కనీసం. ఇక్కడ భార్యకి బాగోలేదనుకోండి, ఊళ్ళోకి వెళ్ళి తిరుగుతుంటే అంటే ఏమయ్యా ఇంట్లో ఆడదాన్ని పెట్టుకుని ఇలా ఉన్నావా అంటాడు. ఈ మగాడు కూడా ఇంట్లో కూర్చుంటాడు. కాస్త కనీసం కాఫీ తాగావా, మందు వేసుకున్నావా, బెళ్ళ వేసుకున్నావా, వీడిని చేసుకున్నప్పుడే వేసుకుంది పెద్ద బెళ్ళ ఆవిడే. అందుకని బెళ్ళ వేసుకున్నావా అని చెప్పడం, లేదా కొడుకునో కూతురునో అక్కడ పెట్టడం, ఏదో చేస్తాడుగా. అన్నీ బాగుంటే చేయడుగా, అన్ని బాగానే ఉన్నా చూసుకోవచ్చుగా అని పోతాడు ఇక్కడికి. అంటే బాగోపోవడం కూడా మనుషుల మధ్య అనుబంధాలను పెంచుతుందండి. అనారోగ్యంతో మంచంలో ఉన్న ఒక వ్యక్తికి మనం సేవ చేస్తే ఇద్దరికీ అనుబంధం పెరిగింది. అది ఇవాళ కర్మ వచ్చిందంటే బయట బోర్డులు, ఆయాస్ అవైలబుల్, సర్వెంట్స్ అవైలబుల్, మీ ఇంటికే వస్తాం, మిమ్మల్నే దోచుకుంటాం, వీలైతే మతం కూడా మార్చేస్తాం. అక్కడ చదివేసి పుస్తకాలు మతం కూడా మార్చేస్తాం. అది కూడా ముఠా తయారైంది. ఖచ్చితంగా మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఈ కర్మ లేదు మనకి. ఒకవేళ వాళ్ళు లేక మన కర్మ కొద్దీ సేవకుల్ని పెట్టుకోవాల్సి వస్తే హిందూ ధర్మానికి సంబంధించిన సంస్థలే ఉన్నాయండి సేవ చేసేవి. వాళ్ళు వచ్చి భగవద్గీత చదువుతారు, భగవద్గీత చదవమండి. వేరే మత గ్రంథాలు చదివితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకొద్దండి. చాలా ప్రమాదకరమైన పని ఇది. ఇక్కడ మనిషి అనారోగ్యంతో ఉన్నప్పుడు అక్కడ ఏం చదువుతారో దాని మీదే నమ్మకం పెరుగుతుంది అతను. ఖచ్చితంగా మారిపోతాడు, వారం రోజుల్లో మారిపోతాడు. ఆ దేవుడు వల్ల అవ్వలేదు, ఈ దేవుడు వల్ల, ఇది అంతకంటే అజ్ఞానం. ఇది దేవుడు అంటే ఒకడే ఉంటాడు ఎవరికైనా. ఆ దేవుడు ఈ దేవుడు ఇద్దరు ఉండరు ఇక్కడ. దేవుణ్ణి మనం ఒకలా అనుకుంటాం, వారు ఇంకోలా అనుకుంటారు. అనుకోని అభ్యంతరం లేదు, మారాల్సిన పనే ఉంది.
అంచేత ఏ సేవకు ఎవరొచ్చినా సరే ఖచ్చితంగా మన మత గ్రంథాలే చదివేలాగా మనం జాగ్రత్త పడాలమ్మా. వారికి స్వేచ్ఛ ఉంది కదా అంటే తర్వాత మనకేం ఉండదు ఇక్కడ, మొత్తం కంపెనీ మారిపోయింది ఇక్కడ. పైగా కర్మ ఏమిటంటే ఈ 80 ఏళ్ళ ఆవిడ మారిపోయింది అన్యాయంగా, ఈవిడిని ఎలా మార్చాలో తెలియదు ఇక్కడ. 80 ఏళ్ళకి ఆవిడకి పట్టుకుందో జబ్బు. ఈ మాత్రానికి మనం వేరే ఏర్పాట్లు చూసామంటే ఆ పేరు మీద మతం మార్పిడి జరిగిపోతున్న యావత్ హిందూ జాతి జాగ్రత్తగా ఉండవలసిందే ఖచ్చితంగా ఈ విషయంలో. ఎందుకంటే బలహీనత ఉంటుందండి, వ్యాధి వచ్చినప్పుడు మనస్సులో బలహీనత ఉంటుంది, అది మనస్సులో ప్రభావం చూపిస్తుంది. ఇంకా చెప్పినా వినరు అక్కడ. వ్యాసుడు దాన్నే ఒక ముఖ్యమైన విషయంగా ఏం చెబుతున్నాడంటే, వ్యాధి వచ్చింది అంటే నీకు నిర్వ్యాధం వస్తుంది కదా, వైరాగ్యం వస్తుందిగా ఖచ్చితంగా. ఏ క్యాన్సర్ వచ్చిందండి ఇవాళ, క్యాన్సర్ ఎలా వస్తుంది? మామూలు జ్వరం వచ్చినట్టు వచ్చేస్తుందండి క్యాన్సర్ ఇవాళ. ప్రత్యేకించి క్యాన్సర్ ఆసుపత్రులే ఉన్నాయి. ఎన్ని రకాల క్యాన్సర్లో దేనికి మందు లేదు సరిగ్గా. నిరాశ పడాల్సిన పని లేదమ్మా. హరివంశ మహాపురాణం చెబుతోంది, ఉగాది నాడు శుభవార్త చెబుతున్న క్యాన్సరే వచ్చింది అనుకోండి, అది బ్లడ్ క్యాన్సరు ఇంకో క్యాన్సరు ఏదైనా కానివ్వండి, రకరకాలు అనుకుంటూ ఉంటారు మన గురించి. ఇది మొదటి దశ, రెండో దశ, మూడో దశ, ఏదో ఒక దశ, ఎప్పటికైనా తప్పని దశే కదా. ఏదో దశ అందరికీ తప్పకపోయినా 4వ దశ వెళ్ళిపోతాం, మంచిదే. నిర్వేదో వ్యాధి పీడనాత్, వైరాగ్యం కలిగిందా లేదా? ఇంకా మనం ఎక్కువ కాలం ఉండం ఇక్కడ అనగానే వైరాగ్యం వస్తుందిగా, అప్పుడు దాన ధర్మాల మీద దృష్టి పెరుగుతుందండి. ఇది చాలా ఉపయోగం. ఆ వ్యాధితో బాధపడుతూ ఇంకా బతకము అని నిర్ధారణకు వచ్చిన వాళ్ళు దాన ధర్మాలు చేయండి, దాన ధర్మాలు చేయండి. పరలోక గతులన్నీ బాగుంటాయి. శాస్త్రం చెప్పిన మాట. తద్వారా సమాజం బాగుపడుతుంది. పేదవాళ్ళకి ఇవ్వాలి దానం, ఎప్పుడు ఉన్నవాళ్ళకి కాదమ్మా. పెద్దవాళ్ళు పండితులు అని చూడకండి, పేదవాళ్ళకి ఇవ్వండి ఖచ్చితంగా. బలహీన వర్గాలు ఎవరు తిండి లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి తిండి పెట్టాలి, ఎవరు కట్టుకుందుకు బట్టలు లేక బాధపడుతున్నారో వాళ్ళకి బట్టలు ఇవ్వాలి. ఇక్కడున్న స్త్రీలందరికీ నేను నమస్కారం చేసి పెడుతున్నాను. మీరు శ్రావణ మాసం నోములు చేసినా, వరలక్ష్మి వ్రతం చేసినా, మీకు హాయిగా డబ్బున్న వాళ్ళందరూ మీ కార్లలో ఓ 25-30 చీరలు పెట్టుకుని బలహీన వర్గాల ఇళ్ళకి వెళ్ళి తలుపు కొట్టి బొట్టు పెట్టి ఒక్క చీర వాళ్ళకి ఇవ్వండి అమ్మా. మతం మార్పిడి తక్షణం ఆగిపోతుంది. ఈ మాటకి స్పందించినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. ఆచరణలో పెట్టండి. ఎలా ఉంటుందో వైభవం మీరే చూద్దురు. కానీ వాళ్ళు మనకంటే చాలా తక్కువ, వాళ్ళ ఆదాయం లేదు, వాళ్ళ ఇంటికి మనమే పెడతాం, తలుపు కొడతాం, బొట్టు పెడతాం, నువ్వు గౌరీదేవి అమ్మ అంటాం, ఓ చీర ఆవిడ చేతిలో పెడితే ఇంత లావైపోతుంటే మనిషి. మా యజమానురాలు మా ఇంటికి వచ్చింది స్వయంగా, నన్ను గౌరీదేవి ఎందుకు నాకు బొట్టెట్టింది అని మొత్తం హిందూ ధర్మాన్ని కాపాడే బాధ్యత బలహీన వర్గాల్లో స్త్రీలు తీసుకుంటారమ్మా. అప్పుడు హిందూ ధర్మం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది ఖచ్చితంగా. ఈ సామరస్యం సమాజంలో రావడానికే నా తాపత్రయం. అందుకే నేను చాలా ఎంచుకుని మాట్లాడుతాను విషయాలు కూడా. ఏదో ఇక్కడ జాతకాలు చెప్పడానికేనో ఆదాయ వ్యయాలు చెప్పడానికి నేను రాలా, అటువంటి దానికైతే నేను రాను. ఇది కాస్త గమనించగలిగినట్టయితే సమాజంలో అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి. నిర్వేదో వ్యాధి పీడనాది. ఇప్పుడు నిర్వేదాది ఆత్మసంబోధక. ఆ వైరాగ్యంలో మనం ఉన్నప్పుడే భగవద్గీత చదవమని అడుగుతాం ఎవరినైనా, లేదా చదువుకుంటాం. అప్పుడు జ్ఞానం కలిగిందా లేదా? సంబోధ ధర్మశీలత. మళ్ళీ భగవద్గీతను చదవడం వల్ల, ఇతర పురాణాలు చదవడం వల్ల ధర్మం మీద నిష్ఠ ఏర్పడిందా లేదా? మరి పురాణాల్లో ఉండమని సత్యం ధర్మం గురించిన కథలే కదా, ధర్మంగా ఉండమని సత్యం మాట్లాడమని చెబుతున్నాయి కదా, వాటి మీద మనకి నిష్ఠ ఏర్పడింది కదా. ఏవం గత్వా పరాం కాష్టాం ప్రపశ్యంతే కృతయుగం. మళ్ళీ మనుషుల దృష్టి ధర్మం వైపుకి ఎప్పుడు మళ్ళుతుందో అప్పుడు కృతయుగం ఏర్పడినట్టే లెక్క. అంచేది ఇప్పుడు కృతయుగం ఏర్పాటు అవ్వడం ఎవరి చేతుల్లో ఉందండి? ఇక్కడ హాజరైన మీ అందరి చేతుల్లో ఉంది. మన మనస్సును మార్చుకుందాం. మన మనస్సును క్రోధినామ సంవత్సరం కాబట్టి క్రోధంతోనే ఉండాలని, ఇది ఇలాగే ఉంటుందని వెర్రి తీర్మానాలు చేయకుండా వ్యాసుడు హరివంశ మహాపురాణంలో చెప్పినట్టుగా అద్భుతమైనటువంటి విషయాన్ని మనం గ్రహిద్దాం. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఎలాగో మనమంతా పంచాంగాలు చూస్తాం, రకరకాల రాశులు కాబట్టి మాట్లాడుకుంటాం. కానీ ఏ రాశికైనా శుభాలు అశుభాలు అన్నీ సమానంగానే ఉంటాయి. ఒక్క రాశిని నమ్ముకుంటేనే మనం స్థిరంగా ఉంటాం. మేషరాశిని చూడ మెదడు పాడైపోయే. ఏ రాశి వాళ్ళు పంచాంగం చూడండి, ఏదో తేడా కనపడుతుంది. మీకు 6 నెలలు బాగుంది, 6 నెలలు బాగులేదంటాడు. మనకేమనిపిస్తుంది? ఆ బాగులేదన్నది పడుతుంది మనస్సులో. ఆ 6 నెలలు ఇంకా రాలా, ముందు 6 నెలలు బాగుంటుంది అన్నాడు. బాగున్నా సరే తర్వాత బాగుంటుందట అంటే ఎప్పటి నుంచే బాగుండకుండా పోయింది. అందుకని ఏ రాశి అయినా ఒకటే, చివరికి ఏ రాశిని నమ్ముకోవాలో చెప్పి నేను సెలవు తీసుకుంటాను. మేషరాశిని చూడ మెదడు మొద్దయిపోయి, వృషభ రాశియు కూడా విషమమయ్యే.
మిథున రాశిని చూడ మేలు కీడైపోయే, కర్కాటకపు రాశి కష్టమయ్యే. మిథున రాశిని చూడ మేలు కీడైపోయే, కర్కాటకపు రాశి కష్టమయ్యే. సింహరాశిని కూడా చింతలు ఎక్కువయ్యే, కన్యరాశియు మన కర్మయ్యే. సింహరాశిని చూడ చింతలు ఎక్కువయ్యే, కన్యరాశియు మన కర్మయ్యే. త్రాసు రాశిని చూడ మోసమ్ములైపోయే,